నా పేరు ముద్దగోన్ రామ్మోహన్ గౌడ్, జాతీయ గౌడ సంఘాల జేఏసీ లీగల్ అడ్వైజర్గా. ఈరోజు మేము ఈటల రాజేందర్ అన్నకు మద్దతుగా మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంట్లో గౌడ ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నాము. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో దాదాపు ఇది బీసీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. 36 లక్షల పైచిలకు ఓట్లు ఉంటాయి. అందులో బీసీలే అగ్రభాగాన, అంటే 60% ప్లస్ ఉన్నాం మేము ఇక్కడ. మా గౌడ కులం ఓట్లు కూడా 3 నుంచి 4 లక్షల ఓట్లు ఉన్నాయి. కనుక మేము అందరికి ఇక్కడి నుంచి బహుజనులకు, బీసీలకు, మా గౌడ కులస్తులకు మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. రాబోయే నూతన గవర్నమెంట్ మోడీ గారిదే వస్తుందని అందరికీ తెలుసు. కానీ సంఖ్య అనేది ఏదైతుందో అబ్కీ బార్ 400 అనేది అవుతుందో నినాదం, అది మల్కాజ్గిరితోనే ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచి అందులో ఇంక్లూడ్ అవుతుంది. ఆ నమ్మకం మాకున్నది. గౌడ కులం ఎప్పుడు కూడా, గౌడ కులస్తులు ఇప్పుడు కాదు, మొదల నుంచి బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక నందరాజ్ గౌడ్, ఒక పాపయ్య గౌడ్, చాలామంది బలిదానాలు కూడా చేశారు ఇక్కడ. అది గమనించాలి. 86లో కార్పొరేటర్ ఉండే మా నందరాజ్ గౌడ్ అన్న. చాలామంది గౌడ్లు కూడా బీజేపీ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారు, కానీ కొందరు ముందుకు రాలేరు, కొందరు బ్యాక్గ్రౌండ్గా చేస్తారు. బహుజనులకు, బీసీలకు మన రాజ్యాధికారం వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వస్తుంది. ఇక ముందు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ అసెంబ్లీలో కూడా మనకు పక్క కాన్ఫిడెన్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ. కనుక ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 2 అంకెల డిజిట్, అది 10 కావచ్చు, 12 కావచ్చు, కానీ ఈసారి టచ్ అవుతుంది. గత ఎలక్షన్లో 4 ఉండే, గత పార్లమెంట్ ఎలక్షన్లో 2019లో ఏదైతుందో 4 ఉండే, ఈసారి దానికి డబల్ 8+2 అంటే 10 సీట్లు అయితే కంపల్సరీ వస్తాయి. ఆ నమ్మకం మాకున్నది. ఈ వీడియో ద్వారా బహుజనులందరికీ కూడా, మైనార్టీ, బీసీ బహుజనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఓటు మనం వేసుకొని, ఓట్లు మావి సీట్లు మీవా ఇంకెన్నెన్నాళ్ళు. కనుక రాబోయే బీసీ అధికారం కనుక ఈటల రాజేందర్ అన్నను తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, దాదాపు ఇది 2 పార్లమెంట్ కావాలి. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం 16 నుంచి 17 లక్షలు మినిమం ఉండాలి ఒక పార్లమెంట్, కానీ ఇందులో 36 లక్షల పైచిలుకున్నది ఇది. కనుక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ఓటుతోని మోడీ గారికి 3వ సారి ప్రధానమంత్రి ఈటల రాజేందర్ అన్నను పార్లమెంట్కి పంపించవాలిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు పంజాల శ్రవణ్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా గౌడెస్ఎల్ రాష్ట్ర కన్వీనర్, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మరి సర్దార్ పాపన్న వారసులుగా ఇవాళ గౌడ సోదరులందరూ కూడా శుభం కన్వెన్షన్లో ఏదైతే మా గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టుకున్నామో, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేందర్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం యావత్ తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే ఈటల రాజేందర్ అని అంటే ఒక కాన్స్టిట్యున్సీ, ఒక తెలంగాణ సంబంధించిన లిమిటెడ్ వ్యక్తి కాదు. ఆయన భారతదేశంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా ఒక బీసీ నాయకుడు ఏదైతే ఉద్యమం తీసుకున్నాడో అందులో ఈటల రాజేందర్ అన్న మొదటి వరుసలో ఉంటాడు. ఆయన పోరాటాలు మనం తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నాం. మరి హుజురాబాద్లో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి ఎంపీగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి, ఉద్యమ నాయకుడికి టికెట్ ఇచ్చి గెలిపియాలని ఒక సంకేతాన్ని ఇచ్చిందో అప్పుడే గెలవడం జరిగిపోయింది. మనకి దాదాపు 36 లక్షల మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. ప్రజలందరూ ఒకటే అంటుర్రు, మాకు ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతు ఎవరిది అని అంటే ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ అయితేనే రేపు ప్రశ్నిస్తాడు. తెలంగాణ ఉద్యమ నాయకుడికి ప్రశ్నించే గొంతు ఉన్నదంటే ఈటల రాజేందర్ అని. కాబట్టి మరి ఆయనకి మద్దతుగా గౌడ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. సర్దార్ పాపన్న వారసులు అందరి సహకారం కూడా ఇవాళ ఉంటుంది అని చెప్పేసి కూడా అందరు వాగ్దానం చేశారు. దాదాపు 3 నుంచి 4 లక్షల ఓట్లు గౌన్లోనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మా ఈటల రాజేందర్ అన్నకి ఓటేస్తామని చెప్పి వాళ్ళ ముఖ్య నాయకులు అందరూ వచ్చి కూడా ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాము. గౌడ సోదరులకు కూడా ఎంతో బాధలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధలు తీరుస్తలేదు, అన్నీ 3 నెలల ముచ్చటనే ఉంటుంది. కాబట్టి రేపు వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులల్లో ఈ గెలుపు అనేది ఒక పునాదిగా రాయిగా పడుతుంది అని చెప్పేసి ఘంటాపక్తంగా కూడా చెప్తున్నాను. భారత్ మాతాకి జై.